దావీదు గారు రాసినటువంటి కీర్తన 112వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం 512 పేజీ నెంబర్. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడు కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. మొట్టమొదటిగా దావీదు చెప్పినటువంటి మాట ఏంది? యెహోవాను స్తుతించుడి. ఏమన్నాడు చెప్తారా? ఏమన్నారు? యెహోవాను స్తుతించుడి. తర్వాత అనేటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని దావీదు గారు చెప్పడం జరిగింది. జాగ్రత్తగా వినండి. దావీదు మొట్టమొదటగా చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవాను స్తుతించండి. యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి వింటున్నారా? దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? ఆయనను ఎందుకు మనం ఆరాధన చేయాలి? మనకు మనం ఏం చేసుకోవాలో ప్రశ్న వేసుకుందాం ఈరోజు. నేను అందుకే ఆ మైక్ అక్కడ పెట్టా కింద. ఒక్కొక్కరు ఒక్కొక్క వారి హృదయంలో ఒక్కొక్క మంచి జవాబు ఉంటుంది. నేను చెప్తాను, ఒకరి తర్వాత ఒకరు చెప్తారండి. మనము యెహోవాని ఎందుకు స్తుతించాలి? దావీదు ఏం చెప్పాడు? యెహోవాను స్తుతించండి అన్నాడు కదా. మనము యెహోవాని ఎందుకు స్తుతించాలి అనే ఈ మాటను ఒక్కొక్కరు చెప్తారా? ఎందుకు మనం స్తుతించాలి? మొదటిగా కరుణాకర్ అన్న కడుపు మైక్. దావీదు ఎందుకు ఈ మాట చెప్పాడు యెహోవాను స్తుతించండి అని చెప్తారా? ఎందుకంటే మనం స్తుతిస్తున్నాము అంటే ఆయన మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని కాచి కాపాడుతున్నటువంటి దేవుడు కాబట్టి ఆయనను మనం స్తుతించాలి. తర్వాత జాన్సన్ చెప్తాడు దేవుడిని మనం ఎందుకు స్తుతించాలి. మనమందరము ఆరాధించాలి, కనపరచాలి. ఆయన మనకు తోడున్నాడ, మన చుట్టూ ఎగ్ని కంచి కాదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు తోడుగా నీడగా మన చుట్టూ అగ్ని కంచేసినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయనను మనం స్తుతించాలి. తర్వాత తీసుకో. దేవుడు ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ కాబట్టి నీ దేవుడిని అద్వితీయ ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ సంతోషంతో, పూర్ణ వివేక బలములతో స్తుతించి ఆరాధించాలి. దాన్ని బట్టి మనం ఖచ్చితంగా యెహోవాని స్తుతించాలి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ బట్టి. హల్లెలూయా. తర్వాత పేతురయ్య, మన దేవునికి మనము స్తుతించాలంటే ఇదిగో మనకుండే శ్రమలన్నీ, మనకుండే కష్టాలన్నీ, మనకుండే ఏదులని ఆయన కిందకి దిగితే మనకి దేవుడు మనకు తీర్చే దేవుడు అయినా మన దాని గురించి మనం కనబరుస్తున్నాం దేవుణ్ణి. హల్లెలూయా. మనకున్నటువంటి కష్టాలు శోధనల నుండి విడిపించేటువంటి దేవుడు, దిగొచ్చే దేవుడు, మనకి కొన్ని కష్టాలు శ్రమలు కుంగిపోయిన లేవదీసే దేవుడు, లేవనెత్తే దేవుడు కాబట్టి దేవుడిని మనం స్తుతించేవారు. హల్లెలూయా. తర్వాత జాను అన్న చెప్తాడు దేవుని ఎందుకు స్తుతించాలంటే మనల్ని దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్నందుకు మనం దేవుని స్తుతించాలి. ఎల్లప్పుడూ ఆయన కాచి కాపాడుతున్నటువంటి దేవుడు కాబట్టి ఆయనను స్తుతించాలి. తర్వాత ఎలీషా గారు, ఎందుకు మనం దేవుడిని స్తుతించాలి? ఆయన మన ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి. ఆయనే మన ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన్ని స్తుతించాలి. తర్వాత మధు అన్న చెప్తాడు. దేవుడు చేసిన భూమి మీద కార్యాలు ఆయన దావీదు
యాకోబు వీళ్ళంతా ఆయన చేసిన కార్యాలు చూసి దేవుణ్ణి చిరకాలం గణపరుస్తూ స్తుతించారు. కాబట్టి మనం కూడా వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలో ఆయన స్తుతిస్తూ వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత తల్లంపాటు సమయలు అని చెప్తాడు. దేవుడు మన కోసం ప్రతి ఒక్క పని చేస్తున్నాడు. ప్రతి ఒక్క బాధలు మన బాధ అనేది దేవుడు మనం తీర్చుతున్నాడు. అతని కోసం మనం ప్రార్థన చేసుకొని మనం స్తుతించాలి, ఆయనను స్తుతించాలి. మన పని ప్రతిదీ చేస్తున్నాడు. మనల్ని బాధలో నుండి విడిపిస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయనను మనం స్తుతించే వారిగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత స్త్రీల వైపుగా అమ్మాయికి బానిచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తారు ఒక్కొక్కరుగా. ఆయనే మన మార్గం జీవం కాబట్టి స్తుతించాలి. ఆయనే మన మార్గం జీవం కాబట్టి ప్రభుని స్తుతించాలని అజితమ్మ చెప్పింది. తర్వాత మెరిసి అమ్మ చెప్తుంది. యేసయ్య మన ప్రయాణములంతా మనకు తోడుగా నీడగా ఉండి మనం ఎక్కడైనా ఉన్నప్పుడు మనల్ని దేవా మనం మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన కన్నీరు తుడిచి అమ్మా నేను ఉన్నాను మీకు తోడుగా అని చెప్పి మనకు మంచి కాపరి ఆయన మనం నడిపించినందుకు ఆయన మనం స్తుతించాలి. హల్లెలూయా. ఆయన మన మంచి కాపరిగా ఉండి ప్రయాణాల్లో తోడుగా ఉంటూ కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో మన కన్నీరు తుడిచేటువంటి దేవుడని మెరిసి అమ్మ చెప్పింది. అందుబట్టి దేవుని స్తుతించాలని ఆశీర్వాదం చెప్తుంది. చెప్పు, ఎందుకు యెహోవాని స్తుతించాలి? మన బాధలు ఎన్నున్నా మన బాధలు తప్పించుకొని అట్లా వెళ్ళినా తీసుకొని వచ్చి సన్నిధిలో నిలబెట్టుకుంటున్నాడు. చప్పట్లు కొడతాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచి మాట కదా. మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరేమన్నా మనం అన్నప్పుడు మనం ఎలా ఎక్కడికి వెళ్ళినా ఆయన మరలా మన దగ్గరకు వచ్చి ఎక్కడ చేర్చాలో ఏ మందిరంలో చేర్చాలో మరలా అక్కడే చేర్చేటువంటి గొప్ప కాపరి. ఎస్తేరమ్మ చెప్తుంది. దేవుడు స్తోత్రాలు. నేనైతే దేవుడిని మర్చిపోలేను. నా మరణం వరకు నేను నమ్మకంగా ఉంటాను. ఎందుకంటే నన్ను సాగు బతుకులో కాపాడింది అయినా కాబట్టి నన్ను మనుషులైతే ఎవరు కాపాడలేదు. కానీ నేను ఈ సన్నిధి మట్టుకొని నేను పోయేదాకా ఈ సన్నిధి మట్టుకు వదలను. దేవుడికి నమ్మకంగా ఉంటాను. ఎందుకంటే దేవుడు అంటే నాకు ప్రాణం. మనుషుల కంటే నా దేవుడే నాకు ఇష్టం. అందుకని దేవుడిని మరణం వరకు నమ్మకంగా నా దేవుడి సేవలో నడవాలనేదే నా ఆశ. అందుకే దేవుడు స్తుతిస్తూ ఉన్నాను. అంటే మరణము నుండి విడిపించినటువంటి గొప్ప దేవుడైన ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూనే ఉంటా, నమ్మకంగా ఉంటా. తర్వాత స్వరూపమ్మ చెప్తుంది. ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి మన పాపాల క్షమాపణ కొరకు ఆయన మరణించాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి మన పాపములు క్షమించేదానికి మనం స్తుతించాలి, ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. మేరీ అమ్మ చెప్తుంది, ఎందుకు అసలు యేసయ్యని మనం స్తుతించాలి? దావీదు చెప్తున్నటువంటి మాట, యెహోవాను స్తుతించండి. ఇది తెలియకుండా ఆయన మనం స్తుతించలేం. బాగా పూర్తిగా అర్థమైతేనే మనసారా ఆయన్ని స్తుతించగలుగుతాం. చెప్పమ్మా. నా శ్రమలలో నన్ను ఎంతో గొప్పగా దీవించాడు దేవుడు. అందుబట్టి నేను దేవుణ్ణి వదలలేకున్నా. శ్రమలలో తోడుగా ఉండి దీవించాడు, నడిపించాడు. అందుకు ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత లుదియమ్మ. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి? ఆయన మన శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, విరుకుల్లో, ఇబ్బందుల్లో లేవదెత్తున్నాడు. ఆయనకి మన పాపాలన్నీ క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన స్తుతించి ఆయన ఆరాధిస్తున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా కాపాడుతూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయనను నిరంతరము మనం స్తుతించేవారిగా ఉండాలి. తర్వాత పాశ్రం చెప్తుంది, ఆయన నా కన్న తండ్రి కాబట్టి అందుకే నా ప్రాణం, నా ఊపిరినంత వరకు ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తూ ఉండాలని. ఆయన కన్న తండ్రి కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు ఆయన సన్నిధిలో
ఆయన్ని స్తుతిస్తూనే స్తుతిస్తూనే ఉండాలి. ఉండాలి. తర్వాత చెప్తారా? పర్వాలేదులే. ఇంకెవరు ఉన్నారు? అమ్మా నీ పేరు చెప్పమ్మా. నీ పేరేం పేరు? రావమ్మ. మరణం నుండి తప్పించి పరలోక రాజ్యం ఇప్పించినందుకు మనకు శృతించాలి. మనం నిత్యము మరణము నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి. మనం స్తుతించే వారిగా ఉండాలి. తర్వాత సవర్ణమ్మ కడిస్తారు. ఎందుకు మనం దేవుణ్ణి నాయనా మేము ఏ స్థితిలో ఉన్నానైనా, మేము ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినానైనా, మేము పోయిన అంతట్లో నా తండ్రి నైనా మాతో కూడానే ఉన్నాడు, మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నాడు. తీసుకొచ్చి మళ్ళీ నీ సన్నిధిలో విడిపిస్తున్నాడు, గృహానికి చేర్చుతున్నాడు, అన్నీ మాకు తోడున్నాడు. ఆయన్ని నేను మరణించేంత వరకు నాయన ఆయన్నే స్తుతించాలని నా ఆశ. ప్రైజ్ లార్డ్. ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. సునీత అక్క కాడవండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. స్తుతించాలి అంటే ఎవరికి పడితే అర్హత అందరూ తీసుకోలేరు. మనం స్తుతించిన కూడా అర్హత వాళ్ళకి ఉండదు. నా దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి, స్తుతికి పాత్రుడు కాబట్టి, దేవదూతలు ఆయన్ని స్తుతిస్తారు కాబట్టి, ఆ స్తుతికి అర్హుడు కాబట్టి ఆయన్నే స్తుతించాలని అనుకుంటున్నాను. స్తుతులకు పాత్రుడు ఆయన, స్తుతులకు అర్హుడు కాబట్టి ఆయనను స్తుతించేవారుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. తర్వాత రెబ్కం చెప్తుంది. దేవుడు స్తోత్రాలు సారకరణ. ప్రైజ్ లార్డ్. ఆయన మన కొరకే రక్తాన్ని, ఆయన శరీరాన్ని ప్రాణం పెట్టి నాయన మమ్మల్ని ఆయన కాసి కాబడినందుకు నాయన నిత్యము నాయన నేను చేసే ప్రతి పనిలో తండ్రి నిన్ను స్తుతించుకుందే నేను ఏ పని సాగని తండ్రి. అయ్యా నిన్ను ఎప్పుడు నేను నిద్ర పడకల మీద లేచినప్పుడు టాలెంచిన ఆయన నిన్ను ఎప్పుడు స్తుతించుకుంటూనే ఉంటాను ప్రభువా. అయ్యా అందువల్ల నేను ఎప్పుడు నేను ధ్యానించుకుంటూ స్తుతించుకుంటూ ప్రభువా జీవిస్తున్నానయ్యా. నీ తులి శ్వాస వరకు నీ కూడా నేను ప్రయాణం. అయ్యా నాకంటూ ఎవరు లేరు నాయన, నువ్వే నన్ను నడిపిస్తున్నావు దేవా. అయ్యా నీ విలువ తెలియకు నాయన నిన్ను వదులుకొని తండ్రి. అయ్యా నీ విలువ తెలిసి నాయన నీ సన్నిధికి నేను వచ్చి నిత్యం నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రం. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు కాబట్టి, తన రక్తాన్ని చిందించాడు కాబట్టి నిత్యము యెహోవాని స్తుతిస్తానని రెబ్కం చెప్పింది. తర్వాత రూతమ్మ చెప్తుంది. హల్లెలూయా, దేవునికి వందనాలు. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలంటే మన తల్లి గర్భంలో మనం లేచి భూమి మీదకు పంపి ఆయన ఆరోగ్యం ఇచ్చి జీవాన్నిచ్చి ప్రతి దినము మంచి కాపరై మనల్ని కాపాడుతున్నాడు. అందుకని ఆయన్ని మనం స్తుతించాలి. ఆయన రక్తాన్ని మనకిచ్చాడు, ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు, మనల్ని పుట్టించాడు, భూమి ఆకాశములను అందుకనే ఆయన్ని మనం స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఇదే నా ఆశ కలిగి నేనున్నాను. స్తోత్రం. ఇదే నా సాక్ష్యం. హల్లెలూయా. తల్లి గర్భంలో నుండి సురక్షితంగా మనల్ని బయటికి తీసి సకాలాన్ని సమకూర్చి నడిపిస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయనను మనం స్తుతించాలని రూతమ్మ చెప్పిన మాట. తర్వాత కరుణమ్మ చెప్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రాలు. దేవుడు ఎల్లప్పుడూ నన్ను కాపాడుతున్నాడు కాబట్టి, రక్షిస్తున్నాడు కాబట్టి, అన్ని బాధల్లో కష్టాలు ఇబ్బందులు అన్నిటిలో నన్ను రప్పిస్తున్నాడు కాబట్టి ఈ మందిరంలో నేను ప్రార్థన చేసుకుంటా, దేవుడిని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలని. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన ఎంతో నా కాపరి దేవుడు, ఆశ్చర్యకరుడు, సమాధానకర్తుడు. ఆ దేవుడి కోసం నేను ఎప్పుడూ స్తుతించాలని ఆశ, స్తుతించి ఆరాధించాలని దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అదే నా దేవుని స్తుతించాలి, ఎప్పుడూ స్తుతులు చెల్లిస్తున్నాలా. ఎందుకంటే స్తుతించాలంటే ఆయనకు మన కాపరు కాబట్టి, మన కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ప్రాణం పెట్టిన దేవుడు, మనకి ఏ అపాయాలు రాకుండా కాపాడుతున్న గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, సమాధానకర్తుడు, ఆలోచకర్తుడు. స్తుతించాలా దేవుణ్ణి, ఎల్లప్పుడూ నేను స్తుతించాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీసుకో. దావీదేవన్నాడు, యెహోవాను స్తుతించండి. మీలో నుంచే మంచి మంచి జవాబులు బయటకు వచ్చాయి.
ఒక్కొక్కరిలో నుంచి ఒక్కొక్క అద్భుతమైనటువంటి జవాబు. యెహోవాను ఎందుకు స్తుతించాలంటే మీరు చెప్పినటువంటి కారణాలు బట్టి ఆయనను మనం స్తుతించేవారిగా ఉండాలి. అంత మట్టుకే కాకుండా కాలంలో ఉన్నటువంటి దేవుడి బిడ్డలని పిలువబడుతున్న వాళ్ళు, క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వాళ్ళు అందరూ కాదు, కానీ కొందరు ఎలా ఉంటున్నారయ్యా అంటే యెహోవాని స్తుతించడం బదులు, దేవుడైన యెహోవాని యేసుక్రీస్తుల వారిని ఆరాధించడం బదులు మనుషుల్ని ఆరాధన చేస్తున్న వారిని ఎక్కువ మందిని మనం చూస్తున్నాం. దేవుణ్ణి నమ్ముకోకుండా లేకపోతే దేవుణ్ణి తెలుసుకోకుండా ఉంటున్నటువంటి వారి సంగతి వేరే సంగతి. అది వారికి తెలియదు కాబట్టి వారు ఆ విధంగా చేస్తున్నారు. యేసుక్రీస్తుల వారు నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని తెలిసినటువంటి వ్యక్తులు కొంతమంది ఎలా ఉంటున్నారయ్యా అంటే ఎవరిని ఆరాధన చేస్తున్నారు, ఎవరిని బాగా స్తుతిస్తున్నారు, ఎవరిని సేవిస్తున్నారయ్యా అంటే మనుషుల్ని సేవిస్తున్నారు. మనుషులకే ఆరాధన వారికే చేస్తున్నారు. ఆరాధన, సేవించడం, స్తుతించడం అనే మాటకు లోతైన అంశం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం, ఆయనను కొనియాడడం. అర్థమైందా? బలమైన మాట ఏదైనా ఉందా అంటే ఆయనను లోతుగా బలంగా ప్రేమించడమే ఆయనను సేవించడం, ఆయనను స్తుతించడం. ప్రియ సహోదరులారు వినండి, దేవుణ్ణి మనం ప్రేమించకపోతే ఆయన స్తుతించడం అసాధ్యం. మీకు అర్థమైంది నేనేం చెప్పాను? దేవుని మీదే ప్రేమ లేకుండా, దేవుని మీదే ఆ ప్రేమే లేకుండా ఉంటే ఆయన స్తుతించడం అసాధ్యం. ఎవరు స్తుతించగలుగుతారు? దేవుని మీద మెండారుగా ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారు మాత్రమే ఏం చేయగలుగుతారమ్మా? దేవుణ్ణి స్తుతించగలుగుతారు. దేవుని మీద ప్రేమ లేని వారు దేవుణ్ణి స్తుతించలేరు. అసలు అర్థమవుతుందా? ఈ దేవుని మీద ప్రేమ లేని వారు ఏం చేయలేరంట? దేవుణ్ణి స్తుతించలేరు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రజలు, ఈ తరంలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారు అంటే దేవుని మీద ప్రేమతో దేవుణ్ణి ఆరాధన చేయటం లేదు, దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో దేవుణ్ణి స్తుతించటం లేదు. ఎవరి మీద ప్రేమతో స్తుతిస్తున్నారు? వారి మీద ఉన్నటువంటి వారి ప్రేమతోనే దేవుని స్తుతిస్తున్నారు. అర్థం ఏంటయ్యా అంటే వారికి ఉన్నటువంటి స్వరము కానివ్వండి, ఆ కృపా వరమును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అతిశయపడి దేవుణ్ణి స్తుతిస్తున్నామనే భావం లేకుండా, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటే భయం లేకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? స్తుతిస్తున్నారు. వాళ్ళకు తెలియటం లేదు. ఏమని? దేవుడైన యెహోవాని మేము స్తుతిస్తున్నామని వాళ్ళకి అర్థం కావటం లేదు. ఎందు నిమిత్తం ఆరాధన చేస్తున్నారు? ఘనత నిమిత్తము, గొప్పల నిమిత్తము ఆరాధన చేస్తున్నటువంటి వారందరినీ మనం చూస్తున్నామా లేదా? చూస్తున్నాం. దావీదు చెప్పినటువంటి మాట చూడండి, యెహోవాని స్తుతించుడి. దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తులు, దేవుడైన యెహోవాని స్తుతించేటువంటి వ్యక్తులు ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడ వాళ్ళు తప్పనిసరిగా హాజరవుతారు. మీకు అర్థమైందా నేను చెప్పింది? దేవుడైన యెహోవాని ప్రేమించే వాళ్ళు, ఆయనను ఆరాధన చేసేవాళ్ళు ఎక్కడ ప్రార్థన జరిగినా వాళ్ళు తప్పనిసరిగా అక్కడ ఉంటారు. కారణం ఏంటి? ఎవరిని స్తుతించేదానికి అక్కడ చేరారు? దేవుడైన యెహోవాని స్తుతించేదానికి అక్కడ చేరారు. ఈ తరంలో ఉన్నటువంటి మనుషులు ఎలాగున్నారయ్యా? మనుషులను ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి కాదు. ఎవరిని? మనుషుల్ని. ఒక్కొక్క సభలు జరుగుతున్నప్పుడు, ఉజ్జీవ కూడికలు జరుగుతున్నప్పుడు, ఉపవాస కూడికలు జరుగుతున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళు చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే ఆ సభల్లోకి వాక్యము ప్రకటించేదానికి ఎవరు వస్తున్నారు? మీకు అర్థమైందా? ఆ మీటింగ్స్లోకి ఏ పాస్టర్ వస్తున్నాడని ఏమంటారు? అడగతారు. అడగడంలో తప్పులేదు. వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎవరైతే పెద్ద సేవకులుగా పిలువబడుతుంటారో వాళ్ళు వస్తేనే ఆ సభలకి, ఆ మీటింగ్స్కి హాజరయ్యి దేవుని స్తుతిస్తారు, ప్రార్థన చేస్తారు, అవి చేస్తారు. అలా కాకుండా ఓ బీద సేవకుడు వస్తున్నాడు సైకిల్లో అని కానీ వినబడింది అనుకోవాలి. కానీ ఒక చిన్న సేవకుడు, ఒక బీద సేవకుడు సైకిల్లో వచ్చి వాక్యం ప్రకటించేదానికి వస్తున్నాడంట ఆ మీటింగ్ అని వినబడింది అనుకో, పలాను కులస్తుడు అని కానీ వినబడింది అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఆయన చెప్పే వాక్యం మేమేం తినేదే. ప్రజలారా, ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రజలారా జాగ్రత్తగా వినండి. క్రైస్తవులు ఈ తరంలో చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏదైనా ఉందా అంటే మనుషులను చూసి సభలకు వెళ్ళడం. అర్థమవుతుందా? మనుషులను చూసి ప్రార్థన మీటింగ్స్కి వెళ్ళడం. భేద సేవకుడు వస్తే అక్కడ కొద్దిమందిగానే కూడుకుంటారు. కారణం ఏంటి? వాళ్ళు యెహోవాను కదా ఆరాధన చేసేది. ఎవరిని ఆరాధన చేస్తున్నారు? మనుషుల్ని ఆరాధన చేస్తున్నారు. మనుషుల్ని సేవించే వాళ్ళు ఎలా ఉంటారా అంటే అలాగనే ఉంటారు. మీకు చెప్పనా, ఎక్కడైతే 2-3 కూడి
ఆయన నామం పేరట ఏకీభవించి ప్రార్థన చేస్తారో సాక్షాత్తు దేవుడైన యెహోవా అక్కడికి దిగి వచ్చేటువంటి సమయం అది. హల్లెలూయా. ఓ చిన్న సేవకుడు వచ్చినా, కారులో లేకపోతే కారులు కలిగినటువంటి గొప్ప సేవకుడు వచ్చినా, ఎలాంటి సేవకుడు వచ్చినా, ఏ కులస్థుడ సేవకుడు వచ్చినా దేవుడు తప్పనిసరిగా అక్కడికి దిగొస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తామా హల్లెలూయా. ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు. ఆయనకి పక్షపాతం ఉండదు. ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా ఆయన చూడడు. పక్షపాతము చూపించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మనుషులు పక్షపాతాన్ని చూపిస్తారు. ఏదో ఒక చిన్నపిల్లడు వాక్యం చెప్తాడంట స్టేజ్ మీద, అంటే ఎవరు వారు పతరా? ఎలాంటి సేవకులు వెళ్తే అక్కడికి వెళ్తారంటే యూట్యూబ్లలో కనిపిస్తారు చూడు సేవకులు, బాగా ఫేమస్గా ఉంటుందా, వాళ్ళు వస్తున్నారంటే వెళ్తారు అక్కడికి. వెళ్తారా? వెళ్ళలా? వెళ్తే మంచిదే కాదనలా. వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాలి. ఏదైనా పల్లెటూరు నుంచి వేద సేవకుడు బయలుదేరి వెళ్ళాడు, వాక్యం చెప్తాడంటే వెళ్ళాలా వద్దా? వెళ్ళకుండా ఆగిన వాళ్ళు ఎవరిని ఆరాధన చేస్తున్నట్టు, ఎవరిని సేవిస్తున్నట్టు? మనుషుల్ని సేవిస్తున్నట్లు, వాళ్ళని ఆరాధిస్తున్నట్టు ఆరాధిస్తారంట. ఎవరు వస్తున్నారు అక్కడికని? మీకు అర్థమైందా? ఎలీషా గారు వింటున్నావా? ఆరాధిస్తారంట. ఎవరు వస్తున్నారు అక్కడికి? నేనైతే అడిగాను కానీ ఎవరు వచ్చినా వెళ్ళాను నేను అక్కడికి. కారణం, మనం ఎవరిని స్తుతించేదానికి వెళ్తున్నాం? దేవుడైన యెహోవాని. హల్లెలూయా.